ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా లవ్ చేయమని ఫోర్స్ చేయడం ఎంత తప్పు, ఒక అబ్బాయికి ఇంకో అమ్మాయి మీద ఫీలింగ్ లేకపోయినా లవ్ చేయమని ఫోర్స్ చేయడం కూడా అంతే తప్పు. ఒకరోజు నేను ఇద్దరు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు పక్కింటి అమ్మాయి డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి మా ఇంటికి వచ్చింది. శ్రవణ్ ఆంటీ ఉందా? ఉంది కదా, వెళ్ళు. అరే రోహన్ చెప్పరా, నువ్వెందుకు ఈ ఐషు పిల్లని లవ్ చేయలేవరా? నీకు బాగానే సెట్ అవుతుంది కదా. రే నీకోసమే చూస్తుండ్రా ఆ పిల్ల తెలుసా. రే నువ్వు చెప్పక ఎవరిని లవ్ చేయాలో, నాకు చేసింది చాలు. వానికి ఆ ఫీలింగ్ ఉంటే వాడే మాట్లాడుకుంటాడు, నువ్వేం హెల్ప్ చేయకానికి. అరే విజల్, నీ విషయంలో అమ్మాయి సైడ్ ఫీలింగ్ ఆలోచించకుండా తప్పు చేసింది నువ్వు, నేను కాదు బావా. మనం సర్లే అది పక్కన పెట్టు. నిత్యకి నేనంటే ఇష్టం కాబట్టి ఆ రోజు అట్లా జరిగింది, కానీ ఇక్కడ అట్లా జరగదురా. ఈమె మన దోస్తు. ఒకసారి వీళ్ళిద్దరు ఊహించుకొని చూడు, వీనికి ఆమెకు సెట్ కాదా? నువ్వు చెప్పు. సెట్ అవుతారు అనిపిస్తుంది, మ్యాచింగ్ అయితే బాగుంటారు ఇద్దరు. రే ఏమ్రా మీరు నా గురించి కూడా మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ పిల్లని, ఆ పిల్లకి నాకు లింక్ చేస్తారేం రా? అలాగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం రావులే. ఒకసారి ఆలోచించు, బయట ఎట్లా ఉన్నారో తెలుసు కదా. మనం ఈమెను ఎప్పటి నుంచో చూస్తున్నాం, మంచి పిల్ల, నీకు బాగా సెట్ అవుతుంది. బాగా కరెక్టేరా, ఆమె నీకు సెట్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంటారు ఇద్దరు, కానీ ఆ పిల్ల గల్లీ వారికి మంచి పిల్లనే. బయట కాలేజీలో ఎట్లుందో ఎవరికి తెలుసు. మంచి పిల్లనే బే, నువ్వు అట్లా నెగిటివ్ గా చూడకామెని. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి ఆమె నార్మల్ గానే కనిపిస్తుంది బావా. నాకు తెలిసి ఆ పిల్లకి బయట ఫాలోయింగ్ బాగానే ఉంటది. లేట్ చేయకుండా నువ్వే లవ్ చేయ ఫస్ట్. ఒకసారి దోస్తులాగా కాకుండా లవ్ ఫీలింగ్ తో చూడు బావా, నీకు కూడా లవ్ స్టార్ట్ అవుతుంది. అరే వస్తుందా, పోయినాక మాట్లాడదాం. ఐషో రోహన్ పిలుస్తున్నాడు. చచా నేనేం పిలవలే. ఏంలే ఐషో, మా గర్ల్స్ లో ఫ్రెండ్స్ అంటే నువ్వు ఒకదానివే కదా, ఇంకెవరున్నారు చెప్పు. అదే మాట్లాడుకుంటున్నాం, నువ్వు మా దోస్తు అని. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? ఖాళీగా పని బట్ట లేని వాళ్ళకి ఇట్లాంటి టాపిక్లే వస్తాయిలే ఐషో. సర్లే వెళ్ళొస్తా, బాయ్. రే మీరు ఎన్నైనా చెప్పండి, ఆ పిల్లని అట్లా చూడాలంటే కొంచెం ఎట్లనో ఉంది, తప్పేమో అనిపిస్తుంది. రే ఏం తప్పుబే, ఇద్దరు బాగుంటారు రా, ఆలోచించవసారి. వాళ్ళ ఇంట్లోకి మన ఇంట్లో కూడా బాగా పరిచయం ఉంది, సో ప్రాబ్లం కూడా ఏం కాదు. నిజం బా, కొన్ని డెస్టినీస్ మన చుట్టుపక్కనే తిరుగుతూ ఉంటాయి, కానీ మనం అది అబ్జర్వ్ చేయం. నీ అదృష్టం బాగుండి మేము అది కనిపెట్టినాం, కానీ వాడి డెస్టినీ మాత్రం వాడికి తప్ప పక్కన వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అట్లా మా ఫ్రెండ్ రోహన్ గానికి ఆ పక్కింటి అమ్మాయిని లవ్ చేయమని చెప్పినాం. వానికి చిన్నగా అమ్మాయి మీద ఫీలింగ్ స్టార్ట్ అయినాయి, కానీ అట్లాంటిది ఏం లేదన్నట్టు మా దగ్గర ఉండేటోడు. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ గారు నాకు ఫోన్ చేసి, రే ఏం చేస్తున్నావు? ఏంలే ఖాళీ, చెప్పు. ఏం లేరా, ఏడికి పోతలేవా? ఈరోజు బట్టలు వేయడానికి పోతావు కదా. ఏం రో కొత్తగా అడుగుతున్నావు, నేను పోయి బట్టలు ఇచ్చే విషయం ఫస్ట్ టైం మాట్లాడుతున్నావు. ఏం లేదురా, ఇంట్లో టైంపాస్ అయితే లేదు, నేను కూడా వద్దామని. ఓ అట్లనా, నిన్న ఐషు పిల్ల బట్టలు ఇచ్చింది కదా, అవి ఇచ్చి రావాలి ఇప్పుడు. అవునా, అక్కడికైతే నువ్వు పోయిరారా, నేను రానులే. వేరే దగ్గరికి అయితే వద్దాం అనుకున్నా. కథలు పడకరా రే, నేను వాళ్ళ ఇంటికి బట్టలు వేయడానికి పోతా అని తెలిసే ఫోన్ చేసినావు, నాకు తెలియదా? నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేను, ఇక నేను రానులే. కథలు పడకు, దా బయటికి వస్తున్నా పోదాం. తర్వాత ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి బట్టలు వేయడానికి వెళ్ళినాం. బయట వాళ్ళ అమ్మమ్మ కూర్చొని ఉంది. బామా అంటే ఉందా? ఏం కావాలరా? ఎవరు మీరు? బామా నేను బట్టలు వేయడానికి వచ్చిన, మమ్మీ పంపింది. మాకేం అవసరం లేదు, బట్టలు పోండి. అక్కడ పొద్దున్నే బట్టలు అమ్ముకునేటోళ్ళు ఎక్కువైండ్రు. బట్టలు అమ్ముకునేటోళ్ళమ్మా,